అడవిలో ఏనుగు చూస్తే అంతటి సింహం కూడా వణికిపోతుంది. కానీ అదే గజరాజు ఒక్కోసారి విచక్షణ కోల్పోతుంది. తన మీద తానే మట్టి పోసుకుంటుంది. ఇప్పుడు రేవంత్ కూడా ఇదే చేశాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్టు వ్యవహరించాడు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ నేరం ఘోరమంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పేమీ కాదంటూ తేల్చేశారు. తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోందని అంగీకరించాడు. ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా బూమ్రాంగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని, నిర్దిష్ట పరిమితులు పద్ధతుల్లో ప్రభుత్వాలు చేస్తాయని రేవంత్ వ్యాఖ్యానించటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ను ప్రశ్నిస్తోంది. అలాంటిది ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ సమర్థించుకోవటం బీఆర్ఎస్ కు అయాచిత వరంగా మారింది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రుల ఫోన్ కాల్స్ వింటున్నారని విమర్శించారు. కేటీఆర్ ఆరోపణలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ను మొన్నటిదాకా తప్పుపట్టిన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించడంతో గతంలో ఆయన చేసిన ఆరోపణలు అన్నీ తప్పేనన్న చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ చేయటం ఇప్పుడు తప్పు కానప్పుడు అప్పుడెలా తప్పంటుందన్నారు ప్రశ్నించారు. వాస్తవానికి అప్పుడు కూడా ప్రభుత్వమే ఫోన్ ట్యాప్ చేసింది తప్ప వ్యక్తిగతంగా ఎవరూ చేయలేదు. ఆ వివరాలను కూడా ఎక్కడా బహిర్గతం చేయలేదు. ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదంటే దీనికి సహజంగానే అనుమతి ఉంటుంది. అనుమతి తీసుకొని ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పు లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం ఆనాడు ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ కూడా తప్పు కాదని తేలిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఫోన్ ట్యాపింగ్ తప్పేమీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడాలి? రేవంత్ రాజకీయ కుట్రలో అధికారులు బలైపోతున్నారు అనుకోవచ్చా? ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి కామెంట్స్ రాజకీయాలు తిరుగుమారాన్ని రేగాయని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అది ఫోన్ ట్యాపింగ్ నేరం ఘోరం కాదు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడటం పట్ల ఇప్పుడు కొంత అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పైన నిఘా పెరుగుతోంది. ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ జరుగుతున్నాయని చెప్పారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, అదేవిధంగా దీన్ని వెంటనే ఈ విషయం బయటకు రావడంతో ఆత్మ పరిశీలనలో పడ్డటువంటి రేవంత్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ తప్పు కానే కాదు అంటూ తెలుపుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే మాత్రం తప్పు అన్నట్టుగా విన్నపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నేరం ఘోరం అంటూ మొన్నటిదాకా గెలువలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కారు, రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అసలు ఏదో జరిగిపోయిందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పేమీ కాదంటూ నీతి చుట్టూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నది పరోక్షంగానే ముఖ్యమంత్రి అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో దాదాపు 18 నెలల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం టైంపాస్ చేస్తూ ఇచ్చినటువంటి హామీలను బురిజల్లడం, వారిపైన అసత్య ప్రచారాలు చేయడం, పొద్దున్న వేస్తే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించడం అయితే కనిపించింది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక ఫోన్ ట్యాపింగ్ తప్పేమీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోందని పరోక్షంగా అయితే ఆయన అంగీకరించారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కామెంట్స్ అయితే బూమ్రాంగ్ అయ్యాయి. ఇటీవలే రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ముగ్గురు మంత్రుల ఫోన్ కాల్స్ ని సీఎం వింటున్నారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంతే చెప్పడంతో ఇన్నాళ్ళు ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా తప్పే అని బట్టబయలైంది.